హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రితి ఫనీ అండ్ హెల్తీ యాక్టివిటీస్. ఈరోజు మనం బొబ్బరి పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా బొబ్బరి పప్పుని తీసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం తక్కువ పర్వాలేదు, ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటాయి. సో ఇలా నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం తక్కువనా ఓకే. దీన్ని మనం మిక్సీలో తీసుకుని మనకి రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది. రుబ్బుకుంటే ఈ పిండి మనకి రోలు అంటే అవైలబుల్గా లేదు. సో నేను మిక్సీలో పట్టాను. ఇలా వేసుకుని కొంచెం మిర్చి వేసుకోవాలి, అల్లం ఇలా కట్ చేసి వేసుకుంటే కనుక మనకి మరీ స్మూత్గా కాకుండా జస్ట్ కచ్చపచ్చ పడతాం కాబట్టి బాగుంటుంది. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే కనుక కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇలా 80% మిక్స్ అయితే చాలు. ఇది బాగా స్మూత్గా అవ్వక్కర్లేదు, అప్పుడే మనకి పప్పు అది టేస్ట్ బాగా వస్తుంది. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర, సాల్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మనం మిర్చి ఆల్రెడీ ఇందాక వేస్తాం కదా, మిక్సీ పట్టినప్పుడు పిండిలో కలిసిపోతే బాగుంటుంది మిర్చి. సో ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ముందుగానే చేయి పెట్టి మనం చపాతీ పిండిలా కనుక కలిపితే అది బాగా వాటర్ వచ్చేస్తుంది, ఆనియన్స్ వేసాం కదా. సో ఇలా మనం ఫస్ట్ ఒక గరిటతో కలుపుకున్న తర్వాత మనం వేసుకునేటప్పుడు మటుకి చేతితో ఇలా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసి కొంచెం స్మూత్గా కలపాలి. పిండి మరీ చపాతీ పిండి లాగా మనం కలపక్కర్లేదు. కలిపితే వాటర్ అది వచ్చేస్తుంది, ఆనియన్స్ వేసాం కదా, పలుచగా అయిపోద్ది అనమాట పిండి. ఇలా కలుపుకుని కొంచెం సాల్ట్ చూసుకోవాలి ఇప్పుడే వేసే ముందు. మేము చూసాం, బాగుంది. ఇంకా రెడీ. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ మరిగింది, మనకి కొంచెం కాగినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ అయిన పిండిని తీసుకుని ఇలా వేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ వేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. ఒకవేళ కనుక మీరు కొంచెం పెద్ద సైజ్ వేసుకోవాలంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా వేగిపోతాయి. సో మేమైతే చిన్న సైజు చూసారు కదా, ఈ సైజ్ వేసుకుంటే రోస్ట్ అయ్యేది చాలా బాగుంటాయి. లోన పిండి అంతా కూడా బాగా రోస్ట్ అవుతుంది మనకి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి బొబ్బరి పునుకులు. మనకి జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే ఫైనల్గా మనకి టేస్ట్ అది కూడా బాగా నములుతుంటే తెలుస్తుంది. చూసారు కదా, మరీ ఫ్రై అవ్వకూడదు అనుకుంటే కనుక జస్ట్ గోల్డ్ కలర్ వచ్చాకైనా తీసేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం మేము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాం అనమాట. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి బొబ్బరి పునుకులు. ఇది కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక. ఇవి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. సరే, చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అన్నీ హ్యాపీగా
ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవటమే. రెడీ అయిపోయాయి బొబ్బరి పునుకులు. చూసారు కదా, ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా, దీనిలో అసలు ఆయిల్ అనేవి తీసుకోవు ఇవి. చూసారు కదా, ఆయిల్ ఏమి ఉండదు. నేను జస్ట్ టిష్యూ వేసాను అంతే. టిష్యూ వేసి మనకి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయి కొబ్బరి పునుకులు. దీన్ని మనం ఇంటి దగ్గర దోశ చట్నీ, ఇడ్లీ చట్నీలో కానీ, దోశ చట్నీ చేసుకుంటారు కదా, పల్లి చట్నీలో కానీ, కొబ్బరి చట్నీలో కానీ ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.